శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే మధుర సుత భరితమో రామ నామ గానమో మధుర సుత భరితమో రామ నామ గానమో సదా ధ్యాన సాగరముల చాలా బాట మనస మధుర సుధా భరితమో రామ నామ గానమో సనే సస సా మమ గా మమ మా గా దద మా దద దా మా ని ని దా సా స ని ని దా ద మా మ ని ని దా ద మా మ దా ద మా మ దా ద గా స గ మా గ మ దా మ ద ని స ని ద మా గ మ ద ని స ఇందు ద ని పోగడలే ని గణమైన దిని నామము ఇందు పాని పోగడలే ని గణమైన దిని నామము ఎంత పాడిన మధురమే రఘురాముని శుభనామ ఎంత పాడిన మధురమే రఘురాముని శుభనామ మధుర సుధా భరితమో రామ నామ గానమో రామ నామ గానమో రామ నామ గానమో ఎదుట ఎవ్వరు లేరు అంతా విశ్వమయమే
నిశ్చయముగా శ్రీ భద్రాచలమందు సాక్షాత్కరించిన జగదేక వీరా ధరణిలో తారక నామమంత్రము రామ భక్తులకెల్ల స్వతంత్రము ఏమయ్యా రామయ్యా భద్రాద్రి రామా పాలించవేమయ్యా బంగారు రామా ఏమయ్యా రామయ్యా భద్రాద్రి రామా పాలించవేమయ్యా బంగారు రామా గమపని సని పమ గమగా గమని పమ గమ సని సా సని సని ని గమ గమ పమ ప సని సప సని పమ గమ పని సని పమ గమ స గమ నిత్యాభిషేకంబు నిన్ను కుండల తోడ క్షీరంబు తెచ్చి మీ కర్తను చల్లేము నిత్యాభిషేకంబు నిన్ను కుండల తోడ శ్రీరంబు తెచ్చి మీ కర్తించలేము. గోదావరి జలము దోసిల్లతో తెచ్చి గోదావరి జలము దోసిల్లతో తెచ్చి అభిషేకమునరింతు అందాల రామా ఏమయ్యా రామయ్యా భద్రాద్రి రామా పాలించవేమయ్యా బంగారు రామా గమపని సని పమ గమగా గమని పమ గమ సని సా సని సని ని గమ గమ పమ ప సని సప సని పమ గమ పని సని పమ గమ స గమ ప వలదు వలదన్నచో మేమేమి చేకుము పన్నీట పన్నీట స్నానమాడింతుము వలదు వలదన్నచో మేమేమి చేతుమో పన్నీట పన్నీట స్నానమాడింతుమో. మల్లె పూలలో నిన్ను మనసారా పూజిల్లుతూ మల్లె పూలతో నిన్ను మనసారా పూజిల్లుతూ మాతోడ మౌ
శ్రీ కొత్త వెంకటరమణ స్వామి భజన మండలి చింతరాయపల్ల వారు చాలా చక్కగా ఆలాపించడం జరిగినది. చిన్న అంతరాయం అయితే జరిగింది కొంచెం, అయినా కూడా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం న్యాయం చేసినారు. చాలా బాగా అద్భుతంగా పాడినారు. వారికి మరోసారి
మా ధన్యవాదాలు. మీరు కూడా మరి చప్పట్లతో ఏదైనా చప్పట్లతో కోరుకుంటున్నాను. ఒక నిమిషం సార్ మాట్లాడేసి నా మొదటి పాట మొత్తం చిన్న ఫస్ట్ చిన్న హలో యదాహరణము శ్రీరామనామ వ్యధ వ్యధ అన్నారు కదా, వ్యధ వ్యధ అంటే బాధ, బాధను హరించేది రామనామం. అదొక్కటే, ఇంకేం లేదు. అక్కడ అన్నీ బాగున్నాయి. ఎదుట ఎవ్వరు లేరు అంతా అన్నారు. అన్నమాచార్యులు మాత్రం ఇంత అని రాశారు. మీరు రెండిట్లో తప్పేం లేదు. ఇంత అంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన రాసిన దాన్ని మనం చెడపకుంటే బాగుంటుందని. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణు. ఇంత అంటే ఇంతే అని కాదు అర్థం, ఇదంతా. ఇంత అంటే అదంతా అని అర్థం వస్తుంది. కాకపోతే అంతా అనొచ్చు ఇంత అనొచ్చు, కానీ ఆయన రాసింది మనం చెడపకుంటే బాగుంటుంది. ఇంత అంటే చాలు, అదొక్కటే అద్భుతం. ఉంటుంది సాహిత్యపరంగా అయితే బాగుంటుంది.